పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో ఇటీవల కొన్ని పాఠశాలను తీసుకెళ్ళి హై స్కూల్లో గడపడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రాసెస్ జరిగిపోతుంది. అయితే ఈ క్రమంలో పిల్లలు, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు హేతుబద్ధీకరణలో వెళ్ళి విలీనం అవుతున్న స్కూళ్ళు ఉంటాయో ఆ స్కూల్ టీచర్లు, ఉపాధ్యాయులు మొత్తం అందరూ ఖచ్చితంగా బయటకు వచ్చి అయితే గొడవ చేశారు. ఈ చిన్నపిల్లలలో వీళ్ళు ఎక్కడికి వెళ్తారో రేపు వద్దన, వీళ్ళకి అంత దూరం నడిచి వెళ్ళి వచ్చే టైంలో వీళ్ళకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేశారు. అయితే ఇప్పుడు ఉపాధ్యాయులు ఇప్పుడే కాదు, మీరు గతంలో చూసుకుంటే ఒక పెద్ద ఉద్యమం చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చారు. అప్పుడు మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి మరి గట్టిగా ఉండిపోయిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఇలా చేశారని చెప్పి మళ్ళీ ఆయన కక్షపూరిత ధోరణితో ఉపాధ్యాయులు ఎవరైనా ఒక 2 నిమిషాలు లేట్గా వచ్చినా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, షోకాజ్ నోటీస్ పంపించడం, అదేవిధంగా వాళ్ళకి ఆబ్సెంట్ కింద నమోదు చేసేయడం. సో ఇష్టానుసారంగా అనేక కారణాలు చూపించేసి ఇబ్బందులు పెడతాం మొదలుపెట్టేసింది ప్రభుత్వం. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా ఉపాధ్యాయులు కొంతమంది చెప్తున్న మాట. సో మీరేమంటారు? ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న క్రమాన్ని, అదేవిధంగా ఇలాగ కక్ష ధోరణి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేధింపులు, కక్ష సాధింపు దూరంలో చేయకపోతే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వ వైఖరి, పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నైజం, ఇవన్నీ ఈ 3 సంవత్సరాల కాలంలో చూసిన తర్వాత ఏ వర్గం మీద అయినా సరే ఆయన్ని ప్రశ్నించిన తర్వాత వాళ్ళు బతికి బట్టకట్టడము, అంటే వాళ్ళ ప్రశాంతంగా వాళ్ళ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు అని అంటే ప్రభుత్వానికి రోమాలు నిక్కపరుచుకుంటాయి అన్నమాట. సమస్య లేదు, మన పవర్ ఏంటో చూపించాలి, మనల్ని వాళ్ళు ధిక్కరిస్తారా, మన సత్తా ఏంటో వాళ్ళకి చూపించి తీరాల్సిందే అని చెప్పని ఒక దూరంలోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోవటం ఖాయం. ఆ వేధింపులు, కక్ష సాధింపు దూరంలో కొనసాగటం ఖాయం. వాళ్ళు బాధితులుగా మారిపోయి అలో లక్షణ నాయన మమ్మల్ని కాపాడండి, మీరే రక్ష అని చెప్పని వీళ్ళ పాతాల చెంతకు రావాలి. వచ్చిన తర్వాత వీళ్ళు కరుణామయులకి మళ్ళీ వాళ్ళని ఆశించినట్టుగా, వాళ్ళకి ఆశీస్సులు అందించినట్టుగా వీళ్ళు ఆ బిల్డప్ ఇచ్చుకోవాలి. ఇదే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన తీరు మొదటి నుంచి కూడా కనిపిస్తూనే ఉంది. ఎప్పుడైతే 2018లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కమిషన్ వేసిన తర్వాత దాన్ని సక్రమంగా సకాలంలో దాన్ని అమలుపరిచే ప్రయత్నం చేయకుండా, అసలు పీఆర్సీ రిపోర్టుతో సంబంధం లేకుండా వీళ్ళకి చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఒక కమిటీ వేసి వీళ్ళకి 14.29% ఫిట్మెంట్ ఇస్తాను అని చెప్పని దాన్ని ప్రకటన చేసి ఉద్యోగ వర్గాల్లో ఒక వేడి అలజడి మొదలైన తర్వాత మొట్టమొదటగా స్పందించింది, కలెక్టరేట్ల దగ్గర ముట్టడి చేసింది, ప్రభుత్వానికి ఒక చురుకు ముట్టించే విధంగా వ్యవహారం చేసింది ఉపాధ్యాయ సంఘాలు. లేకపోతే ఏం జరిగేది అంటే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు కానీ సచివాలయ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులుగా ఉన్న ఒక 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉన్న మనుషులే. వాళ్ళు ఉద్యోగ సంఘాలు ఉద్యోగాల ప్రయోజనాల కోసం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనం కోసమే పనిచేశారనేది ఎన్నికలకు ముందు రుజువైంది. ఎన్నికల తర్వాత కూడా ఉద్యోగుల ప్రయోజనాల కన్నా కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలకే వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారనేది మనకి రిపీటెడ్గా పలు సందర్భాల్లో తేటతలమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చాలా ఈజీగా అది సేల్ అయిపోయేది. కానీ ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వచ్చేటప్పటికి ఏమైందంటే ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం అంతా కూడా వామపక్ష ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం చేతిలో ఉంటుంది. అంటే వామపక్ష భావజాలం ఉన్న నాయకుల చేతిలో ఉంటుంది. వీళ్ళు మిగిలిన ఉద్యోగ సంఘ నాయకులంతా కరప్టెడ్ పీపుల్ కాదు. దాంతో వీళ్ళు ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 6వ తారీఖు చలో విజయవాడ పిలుపు ప్రభుత్వం వాళ్ళని రైళ్లలో అరెస్టులు చేసింది, బస్సుల్లో అరెస్టు చేసింది, ప్రయాణాలు కానీయకుండా అరెస్ట్ చేసింది. విజయవాడ చుట్టుపక్కల వేల మంది పోలీసులతోటి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, టోల్గేట్ల దగ్గర ఆపి తనిఖీలు చేశారు. ఎన్ని చేసినా సరే ప్రభుత్వ అన్ని ఉల్లంఘనలని, అన్ని ఆటంకాలని ఛేదించుకొని బీసెంట్ రోడ్లో లక్షల మంది ఉపాధ్యాయులు అక్కడ హాజరు కావటం, అది ప్రభుత్వానికి చాలా చురుకుముట్టింది. అంటే అసలు ప్రభుత్వం నివ్వెరపోయిందనమాట. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీసు డిపార్ట్మెంట్ కూడా మొత్తం ఫెయిల్యూర్ లాగా ముఖ్యమంత్రికి, అంటే పీఆర్సీ విషయంలో పోలీస్ సిబ్బంది కూడా అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు కూడా సహకరించారు. కాబట్టే ఇంత సంఖ్యలో ఉపాధ్యాయులు ఇక్కడ దాకా రాగలిగారు. ఇది మొత్తం ఉద్యోగ వర్గాల్లో కూడా ఒక స్ఫూర్తి నింపింది. ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి వాళ్ళకు కూడా ఒక దారి చూపినట్టు అయింది అని చెప్పని ఆనాటి నుంచి కూడా ఉపాధ్యాయ సంఘాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక పూర్తి కోపాన్ని పెంచుకున్నారు. ఆ కోపం ఆయన చర్యల పరంగా అది కక్ష సాధింపు ధోరణికి దారితీసే విధంగా ఉంది. దాని పర్యవసానం ఈరోజు కేంద్ర విద్యా చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తాన్ని అతలాకుతలం చేసేస్తా స్కూళ్ళు హేతుబద్ధీకరణ పేరు మీద ఎలిమెంటరీ స్కూల్స్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక పక్క
మొన్నటిదాకానేమో నేడు నాడు కింద నాడు నేడు కింద వేల కోట్లు ఖర్చు పెట్టి మేము ఎలిమెంటరీ స్కూల్స్ మొత్తాన్ని బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, బ్రహ్మాండంగా ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నాం, బ్రహ్మాండంగా పిల్లలకు కావాల్సిన శానిటరీ అంటే కాలకృత్యాలు తీసుకోవడానికి మరుగుదొడ్ల నిర్మాణం లాంటివి చేస్తున్నాము, విద్యా వ్యవస్థకు కావాల్సిన అన్ని హంగులు ఏర్పాటు చేస్తున్నాము. దానివల్ల ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ప్రభుత్వ స్కూల్స్కి అడ్మిషన్లు పెరిగినాయి అని చెప్పని ఆర్భాటంగా ప్రకటన చేసుకున్న ప్రభుత్వం ఈరోజు అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తా 3-4-5 తరగతులను తీసుకెళ్ళి అప్పర్ ప్రైమరీ స్కూల్స్లోనూ హై స్కూల్లోనూ విలీనం చేసే ప్రయత్నం చేస్తుంది. దీని ఇంపాక్ట్ ఏమైందంటే వాళ్ళ కొన్ని వేల మంది ఉపాధ్యాయుల్ని మిగులుగా చూపిస్తున్నారు. రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియటల్లా. అదే సందర్భంలో పీఈటీ ఉపాధ్యాయుల నియామకాలు రద్దు చేశారు, హెడ్ మాస్టర్ పోస్టు తీసేస్తున్నారు. ఇదంతా కూడా ఉపాధ్యాయ వర్గాల్లో ఒక అలజడికి కారణమైంది. అసలు ఇప్పటికే వాస్తవంగా ఉన్న 42,000 స్కూల్స్ చాలా స్కూల్స్ ఏకోపాధ్యాయ అంటే ఒక టీచర్ కిందే 5 తరగతులు నడుస్తూ ఉన్న దగ్గర ఇప్పుడు ఈ ఉన్నదాన్ని కూడా విచ్ఛిన్నం చేసేసి దానికి తోడు నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం అమలుపరిచే ప్రయత్నం చేస్తూ ఉండి అసలు తెలుగు మీడియం అనేది ఆప్షన్గా కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న దగ్గర తెలుగు మీడియం బోధించే ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి, భాషా పండితులు నియామకాలు జరగట్లేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇటువంటి ఒక అగమగోచరంగా ఉపాధ్యాయ వర్గాలు మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు అదే సందర్భంలో తల్లిదండ్రుల నుంచి కొంత నిరసన వ్యక్తమైంది. 3-4-5 తరగతుల పిల్లల్ని హై స్కూల్లో కొన్ని కిలోమీటర్ల దూరంలో జాయిన్ చేయాల్సి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి సమీపంలో గతంలోనేమో స్కూల్ దగ్గరికి విద్యార్థులు వెళ్ళాల్సిన దగ్గర చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి గతంలో ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, విద్యార్థి దగ్గరలో స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజున ప్రతి నివాస సముదాయంలోనూ ఒక ఎలిమెంటరీ స్కూల్ ఏర్పాటు చేయడం, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఏర్పాటు చేసిన దగ్గర ఇవాళ ఇంటి దగ్గరలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ మూతపట్టడం, దూరంగా ఉన్న హై స్కూల్స్లో ఈ పిల్లలు వెళ్ళి జాయిన్ కావాల్సిన పరిస్థితులు కావడంతో తల్లిదండ్రుల నుంచి ప్రధానంగా అదే సందర్భంలో వైసీపీ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం దగ్గర నుంచి కూడా నిరసనలు రావడం, రీసెంట్గా బొత్స సత్యనారాయణ గారికి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా లేఖలు రాయటం, ఈ స్కూళ్ళు హేతుబద్ధీకరణ మీరు ఆపేయాలి అని చెప్పని ఆయనకి విజ్ఞాపనలు పంపించడం మనం వినడం జరిగింది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు దీనికి అంతటికీ రూపకల్పన ఈ ఉద్యమాన్ని ఈ నిరసనలకి కార్యరూపంలోకి తీసుకొస్తుంది ఉపాధ్యాయులే. వాళ్ళు వెనకుండే వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఈరోజు సమాజాన్ని అలజడిలోకి నెడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాలు ఎలుగెత్తే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఒక రకంగా ఉపాధ్యాయ వర్గాల మీద కొంత కక్ష పెంచుకుంది. మొదటి నుంచి ఏదైతే భావన వస్తూ ఉందో అది ఇంకా కొంచెం బలపడింది వాళ్ళకి. ఆ బలపడి ఏం చేశారంటే ఇప్పుడు రీసెంట్గా 2 నిమిషాలు కనుక ఉపాధ్యాయుడు స్కూల్కి అటెండ్ అవ్వడం లేట్ అయితే వాళ్ళకి మెమోలు ఇస్తున్నారు, ఆబ్సెంట్ మార్క్ చేయమంటున్నారు, అటెండెన్సు అరగంట లోపు కనుక ఆన్లైన్లో అప్లై చేయకపోతే వాళ్ళని మెమోలు ఇస్తున్నారు, సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడము అని చెప్పని డిఈఓల దగ్గర నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు గతంలో రిజిస్టర్లో అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉపాధ్యాయుడు తన ఫోన్లోనే పోనీ ప్రభుత్వం ఫోన్లు కలిపేటలా, ప్రభుత్వం సాఫ్ట్వేర్ ఇవ్వట్లా, ప్రభుత్వం నెట్ ఛార్జీలు పే చేయటలా, డేటా ప్రభుత్వం ప్రొవైడ్ చేయటలా, టీచర్లు వాళ్ళ సొంత ఫోన్లో వాళ్ళు అటెండెన్స్ మార్క్ చేసుకొని దాన్ని ఆన్లైన్లో యాప్లో ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేయాలి. మీరెందుకు డేటా ప్రొవైడ్ చేయరు, మీరెందుకు ఫోన్లు ఇవ్వరు, వాళ్ళ సొంత ఫోన్లో చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే కొంతమంది ఉపాధ్యాయులు సీనియర్ రిటైర్మెంట్కి ఏజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు వాడటం రాదు, వాళ్ళు మా దగ్గర బేసిక్ ఫోన్లు ఉన్నాయండి మేము వాడటం మాకు రాదు అని అంటే ససేం అంటే ససేం మీరు అది నేర్చుకోవాల్సిందే, మీరు అది వాడాల్సిందే అని చెప్పని వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేయటం. వాస్తవంగా ఇది ఉపాధ్యాయ వర్గాలు చాలా మనోవేదనకు గురవుతున్నారు, అంటే అణిచివేతకు గురవుతున్నాం అన్న భావనలోకి వస్తున్నారు. ఇక్కడ రీసెంట్గా మనకు అనంతపూర్ జిల్లాలో ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఒక గది 3 తరగతులు అని చెప్పని ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకే గదిలో 3 తరగతుల నిర్వహణ జరుగుతున్నది ఫోటోతో కూడా రావడం జరిగింది. దాన్ని చాలా సీరియస్గా తీసేసుకొని జరుగుతున్న వాస్తవరూపం అదే. అక్కడ 3-4-5 తరగతులని ఒక హాల్లో ఏర్పాటు చేశారు, 3 దిక్కులకి 3 బ్లాక్ బోర్డులు పెట్టి పిల్లలకు పాఠాలు చెప్తూ ఉన్నారు. ఆ పక్కన చెప్పే పాఠం ఈ పిల్లాడికి వినిపిస్తుంటుంది, ఇక్కడ టీచర్ చెప్పేది ఆ పిల్లాడికి వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి వాస్తవ రూపంలో ఇది జరుగుతుంది అని చెప్పిన పేపర్లో వచ్చిన తర్వాత దాంతో ఒక ఫాల్సిగోలోకి వెళ్ళి అక్కడ డిఈఓ అక్కడ హెడ్ మాస్టర్ని ఆయనకి మెమో ఇచ్చారు, అంటే దాన్ని వీడియో తీస్తుంటే ఫోటో తీస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పని. ఇప్పుడు ఒక హాల్లో అటువంటి పరిస్థితి కల్పించింది ప్రభుత్వం, కల్పించిన తర్వాత వాళ్ళకి అక్కడ క్లాసులు అకామిడేట్ చేసుకోవడానికి ఆస్కారం లేని దగ్గర హెడ్ మాస్టర్ ఏం చేయగలుగుతారు? దాన్ని మీడియా వాళ్ళు రిపోర్ట్ చేశారు అని అంటే మీడియాలో రిపోర్ట్ చేయడం అంటే మీడియా రిపోర్ట్ చేయడం నేరం అనుకుంటున్నారా?
జరుగుతున్న లోపాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు డిఈఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఎంఈఓ అక్కడికి వచ్చి డీటెయిల్స్ కనుక్కోవడానికి వచ్చినప్పుడు మరి 5వ తరగతికి క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేశారు కదా, మరి 3, 4 తరగతులు అయితే ఒకే హాల్లో నడుస్తున్నాయి కదా. దానికి మళ్ళీ పైగా సజ్జల రామకృష్ణారెడ్డి స్టడీ హాల్ అని చెప్తున్నాడు. హై స్కూల్స్లో స్టడీ హాల్స్ అనే హాల్స్ ఉన్నాయా? అటువంటి ప్రొవిజన్ ఉందా అసలు? పైగా అది 2 గంటల టైంలో రికార్డ్ అయిన ఫోటో, తీసిన ఫోటో, అది 2 గంటల టైంలో స్టడీ అవర్స్ ఉంటాయా? కాబట్టి ఇక్కడ ఒక పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకొని ఏదో మాకు తప్పనిసరిగా విలీనం ఇప్పటికిప్పుడు చేయాల్సి వచ్చింది కాబట్టి రూములు కొరత ఉంది, మేము భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని ఒక ప్రకటన ఇచ్చేసి అయిపోద్ది. దాన్ని ఒక తప్పును కవర్ చేయడానికి ఇంకా 10 తప్పులు చేసే ప్రయత్నం చేస్తా ఈరోజు అక్కడ హెడ్ మాస్టర్ ద్వారా కంప్లైంట్ ఇప్పించి ఆ రిపోర్టర్ మీద పోలీసుకి కేసు పెడుతున్నారంట. అంటే వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొస్తే విలేకరుల మీద పోలీస్ కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే రేపు కోర్టులో చెల్లామణి అవుతాయా? కేవలం ఉద్యోగులుగా మీరు మీకు ఎదురవుతున్న అసౌకర్యాలు ఏంటి, ఎంత ఒత్తిడికి గురవుతున్నాం అనేది కూడా మీరు తెలుసుకోకుండా ఇంకా దీన్ని ఇంకా కొనసాగించే ప్రయత్నం చేయటం. నాయకులుగా ఉన్నాళ్ళు వాళ్ళు బాధ్యులుగా మారాల్సిన దగ్గర ఉద్యోగులుగా ఉన్నాళ్ళని డిఈఓ అయినా, హెడ్ మాస్టర్ అయినా, టీచర్ అయినా అందరూ ఉద్యోగులే, అందరూ ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకుంటున్నాళ్లే. మీరు ప్రజల దగ్గర దోషులుగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. మీరు ఇప్పటికైనా సరే మేల్కోండి, ఇప్పటికైనా గుర్తెరగండి. ఎందుకు ఇంతగా ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రవర్తిస్తుంది? ఎందుకు మనం 43% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కాదు అని చెప్పని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మొగ్గాం మనం? ఎందుకు ఏరి కోరి మన సంఘ నాయకులు చెప్పారు కదా అని చెప్పని ఈయనకు ఓట్లేసాం మనం? ఎందుకు ఈరోజు ప్రతి సందర్భంలోనూ రాజకీయపరమైన ఒత్తిళ్ళకి మనం గురవుతున్నాము? మనం ఎందుకు బాధ్యతలకు మారుతున్నాం అనేది ఇప్పటికైనా సరే మీరు గుర్తెరిగితే రాబోయే సందర్భంలోనైనా సరే 2019 ఎన్నికలలాగా పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఒక పక్కకు గుద్దిన ప్రయత్నం కాకుండా ఎవరు ఉద్యోగుల పట్ల, ఉద్యోగ సంఘాల పట్ల గౌరవభావంతో ఉంటారు, ఎవరు మీకు పనిభారం విషయంలో ఇంతగా మిమ్మల్ని హ్యూమిలేట్ చేయకుండా ఉంటారనేది గుర్తెరిగి మీరు సరైన నిర్ణయం చేయండి. కాదు అనుకున్నప్పుడు ఎట్లయితే మళ్ళీ మొన్న ఆత్మకూరు ఉప ఎన్నికలో కూడా మెజారిటీ పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా వైసీపీ పార్టీకి దగలపడినాయి అని చెప్పిన వార్తలు వచ్చినాయో, మీరు ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల ఓట్లు మీరు అమ్ముకుంటున్నారు అని చెప్పిన వార్తలు బయటకు వస్తున్నాయో, ఈరోజు మీరు మీ ఇంటెగ్రిటీని కోల్పోయి తాత్కాలికంగా వచ్చే కొద్దిపాటి డబ్బులకి మీరు ప్రలోభపడిపోయి మీ పోస్టల్ బ్యాలెట్లు మీరు అమ్ముకోవడానికి కనుక సిద్ధపడితే ఖచ్చితంగా రేపటి రోజున ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచించుకోండి, మేల్కోనండి, సరైన నిర్ణయం చేయండి.